ఆరోగ్యానికి సంబంధించిన వైద్య వృత్తులలో ఫార్మసీ కూడా ఎంతో కీలకమని, వైద్యులు వ్యాధి నిర్ధారణ చేస్తే దానికి తగ్గట్టుగా ఫార్మసిస్టులు రోగులకు మందులు అందించి కాపాడతారని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఫార్మసీ విభాగాధికారి బి హర్షవర్ధన్ వర్మ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ తమ జీవితంలో అంతర్భాగమని, ఔషధ మోతాదు, దాని ఉపయోగం వంటి అంశాలు రోగులకు వివరిస్తూ వారు సురక్షితంగా ఆరోగ్యంగా జీవించేలా చేయడంలో ఫార్మసిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఫార్మసీ ముఖ్య అధికారి ఎస్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తారని, వారు లేకుండా వైద్య పరిశ్రమ ఉనికిలో ఉండదని అన్నారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి మాట్లాడుతూ ఔషధాల గురించి ప్రజలకు బోధించడం, సురక్షితమైన వినియోగం, వైద్య సమస్యలపై అవగాహనను ప్రోత్సహించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫార్మసిస్టులు బి హర్షవర్ధన్ వర్మ, ఎస్ ప్రభుదాస్, పి శ్రీవాణిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, కెవి రాఘవరావు, కె సుకన్య తదితరులు పాల్గొన్నారు. ఫార్మసిస్ట్ డే మాట మన వైద్యుల తర్వాత పూర్తి అవగాహన, మందుల మీద ఏ మందులు వాడితే ఏ రోగం తగ్గుదని పూర్తి అవగాహన ఉండేది ఎవరికంటే ఫార్మసిస్ట్ అనమాట. అంటే డాక్టర్లు రాసేస్తా మనకి రోగం బట్టి రాస్తారు, కానీ ఆ మందులు ఇచ్చేది ఏ విధంగా వినియోగించాలో అన్నీ కూడా పూర్తి అవగాహన వ్యక్తులు ఎవరంటే ఫార్మసిస్ట్ అనమాట. ఈ సందర్భంగా మరి మనకి ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్న ఫార్మసిస్టుల్ని మా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించాలని భావంతో మరి ప్రభుదాస్ గారిని, అదేవిధంగా హర్షవర్ధన్ వర్మ గారిని, అదేవిధంగా మన శ్రీవాణి సోదరి శ్రీవాణి గారిని కూడా పిలవడం జరిగింది. ఓర్పుతో వాళ్ళకి ఏ మెడిసిన్ ఏ విధంగా అంటే డోస్ వైజ్ ఏ డోసు, ఉదయం డోసు ఎలా వేసుకోవాలి, మధ్యాహ్నం డోసు ఏ విధంగా వేసుకోవాలి, సాయంత్రం డోసు ఏ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందులో డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్కసారి డాక్టర్ గారు మార్నింగ్ డోస్ రాస్తారు కొంతమందికి వాళ్ళ యొక్క షుగర్ పర్సంటేజ్ని బట్టి. కొంతమందికి పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే డోస్ పెంచుతారు, బీడీ రాస్తారు. బీడీ అంటే ఉదయం సాయంత్రం. టీఐడీ రాస్తారు కొంతమందికి, అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి. కొంతమంది క్యూఐడీ కూడా రాస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాత్రి 2 వేసుకోవాల్సి వస్తుంది. ఉదయం వేసుకుంటారు, మధ్యాహ్నం వేసుకుంటారు, మళ్ళీ రాత్రి 2 ట్యాబ్లెట్లు మింగుతారు. అట్లాగా డోస్ వైజ్ మేము ప్రతి ట్యాబ్లెట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఎక్కువ టెన్షన్ పడి వస్తూ ఉంటారు. వాళ్ళ టెన్షన్ని, యాంగ్జైటీని కూడా మేము దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళని మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వాడాలి, టిఫిన్ తిన్న తర్వాత ఏ మందు వేసుకోవాలి, తినకముందు ఏ మందు వేసుకోవాలి, ఇలాంటి సూచనలు ఇస్తూ ఉంటాను. 25 వరల్డ్ ఫార్మసిస్ట్ ఏంటి? ఫార్మసిస్ట్ అంటే డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఉన్న వారధిని ఫార్మసిస్ట్ అంటారు. అంటే డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ని ఏ మందు ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది చెప్పేవాళ్ళని ఫార్మసిస్ట్ అంటారు. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి పరగడుపున వేసుకోవాల్సి వస్తాయి. కొన్ని ట్యాబ్లెట్స్ తినక ముందు వేసుకోవాల్సి వస్తుంది. షుగర్, బీపీ ఉంటే కొన్ని డోసేజ్లు వచ్చేసి తినక ముందు. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఏమో పరగడుపున వేసుకోవాలి. ఇలాగ విషయాలన్నీ కూడా పేషెంట్కి ఎంతో సహనంతో ఓపికతో చెప్పే వాళ్ళని ఫార్మసిస్టులు అంటారు. ఒక 104 తీసుకున్నా, 108 తీసుకున్నా, ఏ గవర్నమెంట్ సర్వీసెస్ తీసుకున్నా ఫార్మసిస్ట్ అన్నది ఫస్ట్ కీలక పాత్ర అనేది ముందు అందులో ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఫార్మసీలో కూడా కంపల్సరీగా ఫార్మసిస్ట్ ఉండాలని రూల్ అన్నది ఎప్పటి నుంచో ఉంది, ఇంకా స్ట్రిక్ట్గా అవుతుంది ముందు కూడానే.